ఒక క్వశ్చన్ ఏంటంటే కార్తిక్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తుంది ఏంటంటే 21A ఎందుకు చేర్చడం? మీరు కంపెన్సేషన్ ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత కదా. 22A అంటే నిషేధిత క్రయ విక్రయాలు జరపకూడదు అంతే కదా. అమ్మడం కొనడం చేయరాదు. ఎందుకు అట్లా చేశారు? అంటే మీరు ఎక్కడ అంటున్నారు? హైదరాబాద్ ఎక్కడైతే మూసి సుందరీకరణ చేద్దాం అనుకుంటారో సరే. నేను చెప్పేది ఏంటంటే 21 కిలోమీటర్లు సుందరీకరణ చేసినా మళ్ళా ఓల్డ్ సిటీ దగ్గర అయితే నల్గొండకు వస్తుంది. అక్కడ ఉన్న చెత్త. ముఖ్యమంత్రి గారు జీరో వాల్యూ అంటుంది కూడా భరత్ దానికోసమే. ఏదైతే పదే పదే ముఖ్యమంత్రి గారు జీరో వాల్యూ అంటున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రాంతాన్ని అన్నింటినీ కూడా 22A పెట్టారు కాబట్టి ముఖ్యమంత్రి గారు జీరో వాల్యూ అంటున్నారు. సో ఇప్పుడు మీరు 21 నల్గొండకు గనక నిజంగా బెనిఫిట్ జరగాలంటే 21 కిలోమీటర్లు చేసినా సరిపోదు. మళ్ళా చాదర్ ఘాట్ నుంచి అసలు కలుషితం అయ్యేదే ఆడికెళ్ళి అంతా. అసలు పొల్యూట్ అయ్యేదే రివర్ కిందికెళ్ళి. సరే ఎంఐఎం తోటో మిగతా వాడితోటో అక్కడ చేయలేదు, ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడు అందరికి సరే మేము నల్గొండ వాసులము, భువనగిరి వాసులము, మా ప్రాంత బాధలు మీకు అందరికి తెలివాయి. మీరేమో మిర్ర ప్రాంతంలో పైకి ఉన్నారు, హైదరాబాద్ వెస్ట్ లో ఉన్నారు, సౌత్ లో ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మా బాధలు తెలివాయి. ఈరోజు భువనగిరి ప్రాంతము, ఉమ్మడి నల్గొండ ప్రాంతము ఒక 40 ఏళ్ల కింద స్వచ్ఛమైన నీరు ప్రవహించేది మూసిలా. మేము ఆడ మంచినీళ్ళు తాగేది. షెల్మలల్లా ఉష్కల ఇట్లా అంటే షెల్మలు వస్తే మంచినీళ్ళు తాగేది. ఆడ ఈతలు కొట్టినామండి మేము. ఓన్లీ ఇన్ ద లాస్ట్ 40 years ఒక ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ మూసీ నది ఏళ్ల నుంచి, వేల ఏళ్ల నుంచి అట్లనే ఉంది. ఇప్పుడు ఈ డెవలపింగ్ కంట్రీలా ఈరోజు పెరుగుతున్న జనాభా, ఈ రోజు మనం దేన్ని పట్టించుకోకుండా వరుస ప్రభుత్వాలు, అది ఏదైనా ప్రభుత్వం కానివ్వండి, ఒక పార్టీ అని అంటలేం, గత 40-50 ఏళ్ళకెళ్ళి పట్టించుకోకుండా ఒక ఎస్టీపీ ప్లాంట్లు పెట్టకుండా ఏది చేయకుండా ఆ మూసీని ఏం చేసిరంటే మూసీ నదిని మొత్తము హైదరాబాద్ కు ఒక డ్రైనేజ్ లాగా వాడుకుంటారు గంతే. ఇది చాలా దారుణము. మా ప్రాంతంలో మూసీ పంటి కుల వృత్తుల వాళ్ళు, ఏ ముదిరాజులు గాని, బెస్తోళ్ళు గాని, అంటే ఈ చేపలు పట్టుకునే వాళ్ళు కావచ్చు, గౌడ సోదరులు కావచ్చు, అట్లనే నేతన్నలు కావచ్చు. ఆ పోచంపల్లి ప్రాంతంలో, మా ప్రాంతంలో అంతా ఈ నేతన్నలు వీళ్ళందరికీ కూడా రైతులు, రైతు కూలీలు ఆ పొలాలల్లో నీళ్లల్లో చేయి పెట్టాలంటే కూడా పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నది. కానీ రైతులు ఎక్కడ తోయక ఆ నీళ్లతోటి వ్యవసాయాలు చేసుకుంటారు, ఆ నీళ్లతోటి ఒడ్లు పండిస్తారు, అవే తింటారు. హైదరాబాద్ కలుషితమైన ఆహారం మీకు 30-40 సంవత్సరాల క్రితం కృష్ణా గోదావరి కూడా అట్లే ఉండే. ఇప్పుడు కృష్ణా గోదావరి కూడా అదే విధంగా పొల్యూట్ అయింది. అంటే మనుషులు పెరుగుతున్న కొద్దీ అవుతుంది, కానీ మూసీ పొల్యూట్ అయినంత కాకపోవచ్చు, కానీ మిగతా నదులు కూడా పరిస్థితి అట్లే ఉన్నాయి. ఆన్ కృష్ణా అండ్ on Godavari banks, there is no such big city like Hyderabad. Hyderabad is one of the biggest metropolitan city in India. Okay, we have around 1.2 crore population and the entire sewage goes directly into the Musi. See, no city in entire probably world will not have such a big lengthy river going through the city. We have 55 kilometer stretch of river directly passing through the city. ఈవెన్ సియోల్లో కూడా అసోల్ నది కానీ అవన్నీ 6-7 కిలోమీటర్లు ఉన్నాయి. ఓ దగ్గర 15 కిలోమీటర్లు ఉందో, ఓ దగ్గర 12 కిలోమీటర్లు ఉన్నాయి. ఇది ఇంత పెద్ద స్ట్రెచ్ ఉండి దీన్ని మొత్తము ఒక సీవరేజ్ లాగా తయారు చేస్తున్నారు. అయితే ఇప్పుడు మేము ఒకటి చెప్తామండి, అనిల్ కుమార్ గారు, ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మూసి దాన్ని సీవేజ్ ప్లాంట్స్ తో చేసేయచ్చు. ఈ పక్కన భూములన్నీ సేకరించడం ఎందుకు? ఇవన్నీ ఎందుకు? నైట్ లైఫ్ అనడం ఎందుకు? వీటితో కదా సమస్య. సీవేజ్ ప్లాంట్స్ తో రానివ్వకుండా చేయకుండా నైట్ లైఫ్ ఇవన్నీ ఎందుకు? అటు పక్కన బఫర్ జోన్లు ఇవన్నీ ఎందుకు? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. ఎవ్రీ గవర్నమెంట్ హ్యాస్ ఎ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ప్రతి ప్రభుత్వానికి ఓ పద్ధతి ఉంటుంది, ఓ ఆలోచన ఉంటుంది, ఓ విధానం ఉంటుంది, ఓ విజన్ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు పక్కా విజన్ తోటి ఈరోజు అంటే ఏదో ఇప్పుడు ఒక అవకాశం వచ్చిందండి, 40 ఏళ్లకెళ్ళి ఎవడు పట్టించుకున్న నాదుడు లేడు. ఇదే కేసీఆర్, హరీష్ రావు వాళ్ళు మా ప్రాంతానికి వచ్చినప్పుడు కొబ్బరి నీళ్ళలాగా ప్రవహింపజేస్తామన్నారు, మూసీలా చేసినరా. ఈ రోజు కూడా ఐ టెల్ యూ దెర్ ఇస్ 40% ఆఫ్ సీవర్ లైన్స్ ఆర్ సీవరేజెస్ ఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద మూసీ అండి. 40%. Actually, it has to go through the drain sewer lines and it has to be connected to the STP. STP కనెక్ట్ కావాలి కానీ డైరెక్ట్ వచ్చి ఓ డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేకుండా ఈ రోజుకు 40% తక్కువ వచ్చి ముసిలో పడుతుంది. వరుస ముఖ్యమంత్రులు, వరుస ప్రభుత్వాలు, మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రులు కానీ ఎవడు పట్టించుకున్న నాదు లేడు. ఈ రోజు ఇప్పుడు ఓ పని చేస్తున్నప్పుడు
ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటది, దానికి ఒక బఫర్ ఉంటది. ఈ రోజు ఒకటండి, మీకు ఒకటి చెప్తాం. ఓ 3R చేస్తున్నారు పేద రైతులు. ఒక రైతు వానికి ఒక 9 ఎకరాల భూమి ఉంటే ఆ భూమిని ప్రభుత్వం తీసుకుంటుంది. ఎందుకంటే ఒక 100 మంది 1000 మంది భూములు తీసుకుంటే లక్షలాది మంది కోట్లాది మందికి 3R తోటి మేలు జరుగుతుంది, ఓ తెలంగాణ అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అది రైతుల ఆస్తి. ఇది మూసీ నది బఫర్ అనేది ఎవరి ఆస్తి కాదు, ఇది ఆ నదికి సంబంధించిన ఆస్తి. ఇది ఆ నదిది. ఆ బఫర్ లా మంచిగా చేసి ఇప్పుడు ఇట్ ఈస్ ఏ ఇప్పుడు ఎట్లా ఉందంటే మల్టీ. సార్ ఇప్పుడు నేను ఒకటి అడుగుతా, ఒకటి ఇప్పుడు మీరు చెప్పిన రీజనల్ రింగ్ రోడ్ లో భూములు పోతాయేమో, కానీ ఇక్కడ ఇళ్లు పోతున్నాయి, వాళ్ళు ఉండే ఆవాసాలు. సారీ లెట్ మీ కరెక్ట్. రెండింటి మధ్య డిఫరెన్స్. లెట్ మీ కరెక్ట్. భూములు అయితే సరే సగం భూములు పోతాయి, సగం మిగతా వాటి ల్యాండ్స్ రేటు పెరుగుతుంది. ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ కి ఇచ్చిన వాళ్ళ రైతుకు భూమికి మించింది లేదు. ఉన్న భూమి అంతా కూడా కొట్టుకుంటారండి. అద్దెకరం ఉన్నోడు, పావెకరం ఉన్నోడు, పేదోడు, దళితులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ. నివాసం ఉండాలి కదా ఇక్కడ నివాసం. లెట్ మీ కరెక్ట్. ఈడ బఫర్లకు మనం పోయినాం. ఇది నది అసెట్. బఫర్ అనేది నది అసెట్. 50 మీటర్స్ అనేది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో డిసైడ్ అయింది. అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో 2012 లో డిసైడ్ అయింది, 2016 లో మళ్ళీ డిసైడ్ అయింది. మన 50 మీటర్లనే చేస్తున్నాము. ఈ బఫర్ అనేది నదికి సంబంధించిన ప్రాంగణమే, నదికి సంబంధించిన అసెట్. బఫర్ అక్కడ పేదోడు పోయిండు. సరే, పేదోనికి ఒక మానవీయ కోణం తోటి మనం ఆలోచన చేసి వాళ్ళకు ఇంటి వసతి ఇచ్చి వాళ్ళను మళ్ళా ఓ డబుల్ బెడ్రూమ్ గానీ, ఓ ప్లాట్ ఇచ్చి గానీ, ఇల్లు ఇచ్చి గానీ వాళ్ళకు మేలు చేసే కార్యక్రమం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది. ఇట్లా ఎన్నడూ మార్పు జరగదు. అనిల్ గారు ఒక్క నిమిషం, కార్తిక్ రెడ్డి గారు ఏదో పాయింట్ రైజ్ చేస్తున్నారు. ఆ రోజు మన రిచ్మండ్ విల్లాస్ కూడా మన దగ్గరనే ఉన్నాయి. మీరు పర్మిషన్ తీసుకొని కట్టిరు కదా. అవును, కొన్ని ఇప్పుడు విల్లాలు కొన్ని ఇప్పుడు బఫర్లోకి వస్తున్నమాట వాస్తవమే కదా. అది అంటే లెట్ మీ టెల్ యూ అంటే ఎగ్జాక్ట్ గా అదే పాయింట్ చెప్తున్నా. ఆ రోజు 10 మీటర్ బఫర్. కరెక్ట్. నేను అదే చెప్తున్నానే, అన్నా నేను అదే చెప్తున్నా. ఆ రోజు 10 మీటర్ల ప్రొవిజన్ ఉన్నప్పుడు అది లీగల్. 30 మీటర్, నాట్ 10 మీటర్స్, 30 మీటర్స్. అది 10 మీటర్లే ఉండేనా, దాని మీదే పర్మిషన్స్ వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు 30 మీటర్స్ వచ్చింది. 10 ఎప్పుడు లేదండి కార్తిక్ భాయ్. మళ్ళీ ఇప్పుడు మీరు కట్టిన విల్లాస్ హై ఫ్లడ్ లెవెల్ అనేది చూసేది. హై ఫ్లడ్ లెవెల్ వరకు చూసుకొని అందులో అది దాటినాక పర్మిషన్ ఇచ్చేది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ అన్న 30 or 50. ఇప్పుడు గవర్నమెంట్ అకామిడేషన్ మంచిగా చూపెట్టే. ఇప్పుడు కోట్లాది మందికి మేలు చేసే కార్యక్రమానికి కొంతమందికి ఇబ్బంది అయితే వాళ్ళు కూడా మురికి కంపు పక్కకి ఎందుకు బతకాలండి? వాళ్ళకే ఉండేదే ఆడ. హిమాయత్ సాగర్ కి వచ్చిన వాటరే గానీ గండిపేటకి వచ్చిన వాటర్ లో కలుషితం ఉండదు. కలుషితం అయ్యేది కింద మనకి కార్వాన్ కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మొదలైన కాడికి వెళ్ళి గాంధీ విగ్రహం దాటిన తర్వాతనే మూసి పొల్యూట్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి వచ్చేవారు పొల్యూట్ కాదు, మనకు తెలుసు కదా ఆ విషయం. మీరు కూడా మా దగ్గర చాలా ప్రాజెక్ట్స్ చేసిరు కదా. హిమాయత్ సాగర్ నుంచి మన గాంధీ విగ్రహం వరకు, గాంధీ ఏదైతే ఉన్నదో ఆశ్రమం వరకు ఆడ వాటర్ మంచినే ఉంటది. ఆడ అవతల మూసా మీద కూడా వాటర్ బానే ఉంటది. పొల్యూట్ అయ్యేది కిందికి పోయిన తర్వాత. మీరు కట్టాల్సింది చేయాల్సింది కింద, పైన కాదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. 10 ఏళ్ల కింద మేము 2008 లో రిచ్మండ్ విల్లాస్ చేసిన రోజు ఆడ పొల్యూషన్ లేదు. ఈ రోజు పోయి చూడండి, అన్ని ప్రాజెక్ట్స్ డ్రైనేజ్ నీళ్ళన్నీ మళ్ళీ అన్ననే కలుపుతారు. ఇది కూడా గట్లనే అవుతుంది. ఇక్కడ హై డెన్సిటీ ఫ్లాట్స్ వస్తున్నాయి, విల్లాస్ వస్తున్నాయి. ఇది అదే ప్రాంతం అవుతుంది. ఇంకోటి, మనం ఏడనో దగ్గర మొదలు పెట్టాలి, ఏడనో తానే చేయాలి. ఇది ఒక మూసీ పునరుజ్జీవ కార్యక్రమే కాదండి. ఇట్ ఈజ్ సంథింగ్ లైక్ ఏ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. ఒక మూసీ పునరుజ్జీవ కార్యక్రమంలో దాన్ని శుభ్రపరిచే భువనగిరి, నల్లగొండకు ప్రాంత ప్రజలకు మూసీ నీరు మళ్ళా స్వచ్ఛమైన నీరు ప్రవహింపజేసే కార్యక్రమం. ఇన్ ద ప్రాసెస్ ఎక్కడికక్కడ ఫస్ట్ ఫేజ్ వల్ల అయితే నల్గొండలో స్వచ్ఛమైన నీరు అయితే రాదు. ఫస్ట్ ఫేజ్ వల్ల అయితే రాదు. అంటే మొదలు పెట్టాలి కదండి. ఎక్కడో దగ్గర మొదలు పెట్టకపోతే ఒకటేసారి అయితే అన్ని పనులు ఒకటేసారి కావు. మొదలు ఇక్కడి నుంచే కాకుండా వేరే ప్లేస్ లో మొదలు పెడితే అవుతుందా అంటే? అనిల్ అన్న, నేను ఏం చెప్తున్నా, 5,000 కోట్ల రూపాయలతో ఫేజ్ 1 చేయాలనేది మీ ప్రణాళిక. ఎస్, ఇదే 5,000 కోట్లు మొత్తం నగరం మొత్తానికి కూడా ఎస్టీపీలు కడితే నిజానికి కూడా నల్గొండకి శుద్ధమైన నీరు వస్తుంది. మీ నిజంగా మీ ఆలోచన నల్గొండకి శుద్ధమైన నీరు తీసుకుపోవాలంటే. కానీ
దీని ద్వారా ఇప్పుడు మీరు నైట్ లైఫ్ చేయాలా, మల్టీపర్పస్ ప్రాజెక్ట్ చేయాలా, మేము దీని మీద బిజినెస్ చేసుకోవాలంటే మాత్రం నల్గొండ ఇది మంచినీళ్ళు తప్పు. రావు. ఇది మాకు అట్లాంటి ఆలోచన లేవు. మీరే చెప్పారు కదనే ఇప్పుడు. మీరు ఊహాగానాలు లేదు, నేను phase one- మొత్తం కంప్లీట్ చేయలే. phase one నేను ఏడు మొత్తం ఉంది. కంప్లీట్ చేయలే. phase one నేను ఏడు మొత్తం ఉంది. కంప్లీట్ చేయలే. కార్తిక్ భాయ్ నాకు 2 minutes చేయండి. యా, నేను చెప్పండి. మొత్తం కంప్లీట్ చేయలే. మూసి పునరుజ్జీవం చేసే కార్యక్రమంలో హైదరాబాద్ కు ఏదైతే రింగ్ రోడ్ ఎంత అసెట్ అయిందో, తెలంగాణ అంటే హైదరాబాద్ రెవెన్యూ తోటే తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు అవుతున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి. ఈ రోజు మంచి మూసి నది, ఇంత పెద్ద నది ప్రాబుల్ ఏ సిటీలో లేదు. దీన్ని మనం బ్యూటిఫై చేసుకొని అంటే స్వచ్ఛమైన నీరు ప్రవహింపజేస్తూ కింద ప్రాంతానికే కాదు, విత్ ఇన్ హైదరాబాద్ ఆల్సో మురికి నీళ్ళు ఎందుకు పోవాలి అంటే, ఒక మంచి నది మధ్యలో ప్రవహిస్తుంటే హైదరాబాద్ నగరము ఒక అసెట్ అవుతుంది. అంటే ఒక విధంగా ఆడ కమర్షియల్ సెంటర్స్, రెస్టారెంట్స్ కానీ, పాత్వేస్ కానీ, అంటే పౌరులకు మంచి ఒక ప్రాంతంగా ఆ ప్రాంతంలో ఆ నది ఎంబడి పోతే కూడా మంచి వాతావరణం క్రియేట్ చేసేలా ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. డే లైఫ్ కానీ, నైట్ లైఫ్ కానీ, ఎకనామిక్ సెంటర్స్ కానీ, ఫైనాన్షియల్ సెంటర్స్ కానీ, ఇవన్నీ కూడా అయితే ఏంటంటే దిస్ యాడ్స్ టు అవర్ హైదరాబాద్. ఓ తెలంగాణకు పెద్ద అసెట్ లాగా అవుతుంది. రింగ్ రోడ్ ఎంత అయిందో, మార్క్ మై వర్డ్స్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆల్మోస్ట్ ఈక్వల్ టు రింగ్ రోడ్ తోటి ఉన్నది. కాబట్టినే ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని రింగ్ రోడ్ ఈ రోజు కాంగ్రెస్ హయాంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపించారు. మళ్ళా ఈ రోజు మళ్ళా కాంగ్రెస్ హయాంలో ఈ రోజు మూసి పునరుజ్జీవం మీద నాడు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడిండు. సరే, ఆ రోజు సమైక్య రాష్ట్రంలో చేయలేకపోయినారు. కేసీఆర్ గారు మాట్లాడండి, హరీష్ రావు గారు మాట్లాడండి, కేటీఆర్ గారు మాట్లాడి చేయలేదు. మేము ప్రయత్నం చేస్తుంటే దాన్ని కాలడ్డం పెట్టే కార్యక్రమం ఎందుకు చేస్తున్నాండి? ఇప్పుడు లక్షలాది కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు ఆడియడం పోసినారు. అవి ఎంతవరకు మనకి వచ్చినాయి అనేది అవి ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇట్స్ ఏ బిగ్గెస్ట్ అసెట్ ఫర్ ద ప్రకాష్ గారు, సిటీ.